comprehension part. First one, answer the following questions. First question, what similarity do you find in Stephen Hawking and Isaac Newton? ఐజాక్ న్యూటన్ అనే శాస్త్రవేత్తకి తర్వాత స్టీఫెన్ విలియం హాకింగ్ అనేటువంటి శాస్త్రవేత్తకి, ఇద్దరు శాస్త్రవేత్తలకి ఏం సిమిలారిటీ ఉంది చెప్పండి చిల్డ్రన్. ఎస్, ఇద్దరు కూడా మ్యాథమెటిక్స్ ప్రొఫెసర్ పోస్టును అధిరోహించారు. ఎక్కడ? కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో. ఐజాక్ న్యూటన్ 1663లో ఆ మ్యాథమెటిక్స్ ప్రొఫెసర్గా పనిచేస్తే అదే పోస్టులో ఐజాక్ న్యూటన్ పనిచేసిన ఆ పోస్ట్లోనే 1979లో స్టీఫెన్ హాకింగ్ జాయిన్ కావడం జరిగింది. ఇదే సిమిలారిటీ. సో దీన్నే మనం ఆన్సర్గా రాసేద్దాం. ఐజాక్ న్యూటన్ హెల్డ్ ద పోస్ట్ ఆఫ్ ప్రొఫెసర్ ఆఫ్ మ్యాథమెటిక్స్ ఎట్ కేంబ్రిడ్జ్ in 1663. Stephen Hawking has held the same post since 1979. ఐజాక్ న్యూటన్ ఏ పోస్ట్నైతే అధిరోహించాడో మ్యాథమెటిక్స్ ప్రొఫెసర్గా కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో 1663లో, అదే పోస్టును 1979లో స్టీఫెన్ హాకింగ్ కూడా అధిరోహించడం జరిగింది. ఇదే సిమిలారిటీ. దిస్ ఈజ్ ద ఆన్సర్ ఫర్ ఫస్ట్ వన్. నెక్స్ట్, సెకండ్ క్వశ్చన్, హౌ డిడ్ స్టీఫెన్ కమ్యూనికేట్ ఆఫ్టర్ హీ లాస్ట్ హిజ్ ఎబిలిటీ ఆఫ్ స్పీచ్ కంప్లీట్లీ? అతను ఆపరేషన్ తర్వాత తన నోటి మాటను కూడా పోగొట్టుకున్నాడు. దాని తర్వాత అతను వేరే వాళ్ళతో ఏ విధంగా కమ్యూనికేట్ చేయగలిగాడు, వేరే వాళ్ళతో ఏ విధంగా తన అభిప్రాయాన్ని పంచుకోగలిగాడు? చెప్పండి చిల్డ్రన్, ఏ విధంగా పంచుకున్నాడు? ఎస్, ఒక కంప్యూటర్ ప్రోగ్రామ్ ద్వారా అతను వేరే వాళ్ళతో కమ్యూనికేట్ చేయడం జరిగింది. హీ కమ్యూనికేటెడ్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఏ కంప్యూటర్ ప్రోగ్రామ్ స్పెషల్లీ డిజైన్డ్ ఫర్ హిమ్ ఆఫ్టర్ స్టీఫెన్ లాస్ట్ హిస్ స్పీచ్ ఎబిలిటీ. తన స్పీచ్ ఎబిలిటీని పోగొట్టుకున్న తర్వాత, మాట్లాడే శక్తిని పోగొట్టుకున్న తర్వాత అతని కోసం అనే ఒక కంప్యూటర్ ప్రోగ్రామ్ తయారు చేయబడింది ప్రత్యేకంగా. దాంతో అతను ఇతరులతో తన అభిప్రాయాల్ని పంచుకోగలిగాడు. దిస్ ఈజ్ ద ఆన్సర్ ఫర్ సెకండ్ వన్. నెక్స్ట్, థర్డ్ క్వశ్చన్, డూ యూ నో ఎనీ అదర్ పర్సన్ హూ ఫాట్ ఎగనెస్ట్ హిజ్ హర్ డెస్టినీ? ఇంకా ఎవరైనా వ్యక్తులు మీకు తెలుసా, ఎవరైతే తమకు వైకల్యం ఉన్నా కానీ లెక్క చేయకుండా తమ అనుకున్నటువంటి స్థానాన్ని సంపాదించగలిగారు, తమ అనుకున్నటువంటి విజయాన్ని సాధించగలిగారో ఎవరైనా, ఇంకా వేరే వ్యక్తులు ఎవరైనా మీకు తెలుసా అని అడుగుతున్నాడు. తెలుసా చిల్డ్రన్? మరి ఎవరైనా తెలుసా? ఎస్, ఇక్కడ నేను ఒక వ్యక్తి గురించి చెప్తున్నాను. తెలుసా అంటే తెలుసని రాయండి. ఎస్, ఎవరు మరి అతనంటే భరత్ కుమార్ ఈజ్ ద పర్సన్ హూ వాజ్ బార్న్ విత్ ఏ రైట్ హ్యాండ్ బై బర్త్. భరత్ కుమార్ అనేటువంటి వ్యక్తి పుట్టుకతోటే ఒకే ఒక హ్యాండ్తో పుట్టాడు, రైట్ హ్యాండ్, కుడి చేయి ఒకటే ఉంది అతనికి. బట్ హిజ్ ఫిజికల్ డిజబిలిటీ నెవర్ డిస్యూడ్ హిమ్ ఫ్రమ్ పర్సూయింగ్ హిజ్ డ్రీమ్స్. అతనికి ఆ వైకల్యం అనేది ఎప్పుడు కూడా అడ్డంకి కాలేదు. హీ హ్యాస్ మేడ్ ఇండియా ప్రౌడ్ బై విన్నింగ్ ఓవర్ 50 మెడల్స్ ఇన్ పారా స్విమ్మింగ్ కాంటెస్ట్స్. అతను మరి దేంట్లో విజయం సాధించాడంటే స్విమ్మింగ్లో. ఒక్క హ్యాండ్ తోటే స్విమ్మింగ్ చేసి అతను ఇండియాను గర్వపడేలా చేశాడు. మన భారతదేశం గర్వపడేలా స్విమ్మింగ్ పోటీల్లో పాల్గొని ఎన్ని మెడల్స్ సంపాదించాడు? 50 మెడల్స్ సంపాదించాడు పారా స్విమ్మింగ్ కాంటెస్ట్స్లో. అంటే వైకల్యం ఉన్న వాళ్ళకి పోటీలు పెడతారు. ఆ పోటీలలో ఇతను పాల్గొని ఆ రైట్ హ్యాండ్ ఒక్కటి ఉన్నా సరే దాంతోనే స్విమ్మింగ్ చేసి మనకి ఎన్ని మెడల్స్ తెచ్చాడు? మన భారతదేశానికి 50 మెడల్స్ తెచ్చాడు. భరత్ కుమార్, ఇతని పేరు ఏం పేరు? భరత్ కుమార్. ఒకసారి చూడండి ఇతని ఫోటో. భరత్ కుమార్, హీఈస్ భరత్ కుమార్. ఇతనికి ఒక రైట్ హ్యాండ్ ఒక్కటే ఉంది, లెఫ్ట్ హ్యాండ్ లేదు పూర్తిగా. అయినా కానీ ఇతను స్విమ్మింగ్ నేర్చుకొని స్విమ్మింగ్ పోటీల్లో పాల్గొని 50 మెడల్స్ వరకు తెచ్చి మన ఇండియాకి మంచి పేరు తెచ్చాడు, ఇండియాను గర్వపడేలా చేశాడు. భరత్ కుమార్ ఇతని పేరు. దిస్ ఈజ్ ద ఆన్సర్ ఫర్ థర్డ్ వన్. నెక్స్ట్, ఫోర్త్ క్వశ్చన్, వాట్ డూ యూ లెర్న్ ఫ్రమ్ స్టీఫెన్స్ లైఫ్? స్టీఫెన్ విలియం హాకింగ్ జీవితం నుంచి నీవేం నేర్చుకుంటున్నావు అని అడుగుతున్నాడు. ఏం నేర్చుకుంటాం చిల్డ్రన్ స్టీఫెన్ విలియం హాకింగ్ జీవితం నుంచి? ఎస్, వైకల్యం అనేది విజయాల్ని సాధించడానికి ఎటువంటి ఏమాత్రం కూడా అడ్డంకి కాదు. మొక్కవోని దీక్షతో ప్రయత్నిస్తే విజయం మన సొంతం అవుతుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా మన ప్రయత్నాల్ని ఆపొద్దు అనేటువంటి విషయాల్ని మనము ఈ స్టీఫెన్ విలియం హాకింగ్ జీవితం నుంచి నేర్చుకుంటున్నాము. ఇదే విషయాన్ని రాసేద్దాం.
హిజ్ లైఫ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ దట్ డిజబిలిటీ నీడ్ నాట్ ప్రివెంట్ వన్ ఫ్రమ్ రీచింగ్ వన్స్ గ్రేట్ హైట్స్. గొప్పగా ఎదగాలి అని అనుకుంటున్న వారికి వైకల్యం ఉన్నా కానీ అది ఏమాత్రం అడ్డు కాదు. హీ ప్రూవ్డ్ దట్ వేర్ దెర్ ఈజ్ ఎ విల్ దెర్ ఈజ్ ఎ వే. మనోబలం ఉంటే ఏదైనా సాధించవచ్చు అని అతను నిరూపించడం జరిగింది. ఇదే ఆన్సర్ 4th క్వశ్చన్కి. నెక్స్ట్ సెకండ్ ఎక్సర్సైజ్. సే వెదర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ ఆర్ ఫాల్స్. కింద కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చాడు. ఆ స్టేట్మెంట్స్ చదివి అర్థం చేసుకుని అవి ట్రూఆ ఫాల్సా చెక్ చేయాలి. కరెక్ట్ ద ఫాల్స్ స్టేట్మెంట్స్ అండ్ రైట్ దెమ్ ఇన్ ద స్పేస్ ప్రొవైడెడ్. ఒకవేళ ఫాల్స్ కనుక అయితే వాటిని కరెక్ట్ చేస్తూ కింద ఇచ్చినటువంటి స్పేస్లో రాయాలి. ఫస్ట్ వన్, స్టీఫెన్ కెన్ అన్డౌటెడ్లీ బీ కన్సిడర్డ్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ సైంటిస్ట్స్ ఆఫ్ దిస్ సెంచరీ. స్టీఫెన్ విలియం హాకింగ్ ఈ శతాబ్దపు శాస్త్రవేత్తలలో ఒక గొప్ప శాస్త్రవేత్త అని కొనియాడడం అనేది డౌట్ఫుల్ కాదు, ఖచ్చితంగా చెప్పవచ్చు. అతను ఈ శతాబ్దపు గొప్ప శాస్త్రవేత్తలలో ఒకరు అని ఖచ్చితంగా చెప్పవచ్చు. ఎస్ చెప్పవచ్చు. కాబట్టి ఈ స్టేట్మెంట్ అనేది ట్రూ. ఫస్ట్ స్టేట్మెంట్ ఈజ్ ట్రూ. నెక్స్ట్ సెకండ్ వన్, స్టీఫెన్ హాకింగ్ అండ్ ఐజాక్ న్యూటన్ వర్ ద ప్రొఫెసర్స్ ఆఫ్ మ్యాథమెటిక్స్ ఎట్ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ ఎట్ ద సేమ్ టైమ్. స్టీఫెన్ విలియం హాకింగ్, ఐజాక్ న్యూటన్ ఇద్దరు కూడా మ్యాథమెటిక్స్ ప్రొఫెసర్గా పనిచేశారంట కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో ఒకే టైంలోనంట. కాదు, రాంగ్. అది ఒకే టైంలో కాదు. 1663లో ఐజాక్ న్యూటన్ పనిచేస్తే అదే పోస్ట్లో ఎప్పుడు పనిచేశాడు? 1979లో స్టీఫెన్ విలియం హాకింగ్ పనిచేయడం జరిగింది. సో ఇది ఫాల్స్. కాబట్టి దీన్ని మనం కరెక్ట్ చేస్తూ రాయాలి. నెక్స్ట్ థర్డ్ వన్, ద ఫిజిషియన్స్ ప్రిడిక్టెడ్ అన్ ఎర్లీ డెత్ ఫర్ స్టీఫెన్. డాక్టర్లు ఏం చెప్పారు? స్టీఫెన్ విలియం హాకింగ్ ఎక్కువ రోజులు బతకడని చెప్పారు. ఎస్, ఇది ట్రూ. నెక్స్ట్ ఫోర్త్ వన్, స్టీఫెన్ హాకింగ్ కుడ్ నాట్ కంప్లీట్ హిస్ పిహెచ్డి బికాస్ ఆఫ్ హిస్ ఇల్నెస్. స్టీఫెన్ విలియం హాకింగ్ అంటే అతని పిహెచ్డిని కంప్లీట్ చేయలేకపోయాడట. అతని స్క్లెరోసిస్ అనేటువంటి వ్యాధి వల్ల పిహెచ్డిని కంప్లీట్ చేయలేకపోయాడని చెప్తున్నాడు. రాంగ్. చేశాడు, పిహెచ్డిని కంప్లీట్ చేయడం జరిగింది. కాబట్టి ఫోర్త్ వన్ ఈజ్ ఫాల్స్. దీన్ని కూడా మనం కరెక్ట్ చేయాలి. నెక్స్ట్ ఫిఫ్త్ వన్, ఆఫ్టర్ ద ఆపరేషన్ స్టీఫెన్స్ స్పీచ్ బికేమ్ క్లియర్. ఆపరేషన్ తర్వాత స్టీఫెన్ యొక్క మాట్లాడే శక్తి స్పష్టమైంది, అతను క్లియర్గా మాట్లాడడం జరిగిందంట ఆపరేషన్ తర్వాత. కాదు, ఆపరేషన్ తర్వాత తనకు ఇంతకుముందు ఉన్నటువంటి ఆ మాట్లాడే శక్తి కూడా పోగొట్టుకున్నాడు. కాబట్టి ఇది కూడా ఫాల్స్. దీన్ని కూడా మనం కరెక్ట్ చేయాలి. ఇప్పుడు ఫాల్స్ స్టేట్మెంట్స్ ఏమేమి ఉన్నాయి? సెకండ్ వన్, ఫోర్త్ వన్, ఫిఫ్త్ వన్. సెకండ్ వన్ ఏంటి? స్టీఫెను, ఐజాక్ న్యూటన్ ఇద్దరు కూడా ఒకే టైంలో పనిచేశారని ఉంది. కాబట్టి దాన్ని కరెక్ట్ చేయాలి మనం. ఫోర్త్ వన్ ఏంటి? స్టీఫెన్ విలియం హాకింగ్ పిహెచ్డిని కంప్లీట్ చేయలేదని చెప్పాడు, కంప్లీట్ చేశాడని చెప్పాలి మనం. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ ఏంటి? ఆఫ్టర్ ద ఆపరేషన్ తర్వాత స్టీఫెన్కు మాట్లాడే శక్తి పెరిగిందని చెప్పాడు. కాదు, అది మాట్లాడే శక్తి కూడా పోగొట్టుకున్నాడని రాయాలి. ఇక్కడ మనకిచ్చినటువంటి పింక్ కలర్ బాక్స్లో రాయాలి చిల్డ్రన్, వాటిని కరెక్ట్ చేస్తూ. సెకండ్ వన్ ఏంటి? ఐజాక్ న్యూటన్ హెల్డ్ ద పోస్ట్ ఆఫ్ ప్రొఫెసర్ ఆఫ్ మ్యాథమెటిక్స్ ఎట్ కేంబ్రిడ్జ్ ఇన్ 1663. Stephen Hawking has held the same post since 1979. Next, fourth one. Stephen Hawking completed his PhD though he suffered from illness. అతను అనారోగ్యంతో బాధపడుతున్నప్పటికీ కూడా అతను పిహెచ్డీని కంప్లీట్ చేశాడు. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ ఏంటి? ఆఫ్టర్ ద ఆపరేషన్ స్టీఫెన్ లాస్ట్ హిస్ స్పీకింగ్ ఎబిలిటీ ఆల్ టుగెదర్. మొత్తాన్ని కోల్పోయాడు, అతను మాట్లాడే శక్తిని మొత్తాన్ని కూడా కోల్పోవడం జరిగింది ఆపరేషన్ తర్వాత. సో ఈ విధంగా మనం ఆ ఫాల్స్ స్టేట్మెంట్స్ని కరెక్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్ థర్డ్ ఎక్సర్సైజ్, రీడ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ అండ్ టిక్ ద కరెక్ట్ చాయిస్. అక్కడ ఇచ్చినటువంటి సెంటెన్సెస్ని రీడ్ చేసి ఆప్షన్స్లో కరెక్ట్ దానికి టిక్ చేయాలి. ఫస్ట్ వన్, స్టీఫెన్ హాకింగ్ హ్యాస్ బీన్ హెల్దియా నాట్ హెల్దియా త్రూఅవుట్ హిజ్ లైఫ్. అతను స్టీఫెన్ హాకింగ్ అతని జీవితం మొత్తం ఏ విధంగా ఉన్నాడు? హెల్దీగా, ఆరోగ్యంగా ఉన్నాడా? నాట్ హెల్దీ, అనారోగ్యంగా ఉన్నాడా? ఎస్, నాట్ హెల్దీ. నాట్ హెల్దీకి టిక్ చేయాలి. నెక్స్ట్ సెకండ్ వన్, స్టీఫెన్స్ ఇల్నెస్ డిడ్ నాట్ ప్రివెంట్ హిమ్ ఫ్రమ్ హ్యావింగ్ ఏ వెరీ హ్యాపీ ఫ్యామిలీ లైఫ్. స్టీఫెన్ యొక్క అనారోగ్యం అనేది అతన్ని హ్యాపీ ఫ్యామిలీ లైఫ్ని గడపడానికి అనుమతించిందా, అనుమతించలేదా? ప్రివెంటెడ్ అంటే అడ్డుకోవడం, డిడ్ నాట్ ప్రివెంట్ అంటే అడ్డుకోలేకపోవడం. అతను అడ్డుకోలేకపోయింది, అతను ఫ్యామిలీతో చక్కగా
జీవించడానికి అతన్ని అడ్డుకోలేకపోయింది. కాబట్టి డిడ్ నాట్ ప్రివెంట్ అనేది కరెక్ట్ వన్. నెక్స్ట్ థర్డ్ వన్, స్టీఫెన్ డిఫీడ్ ఒబేడ్ హిస్ మిస్ఫార్చ్యూన్. స్టీఫెన్ మిస్ఫార్చ్యూన్ అంటే దురదృష్టం. అతని దురదృష్టాన్ని స్టీఫెన్ ఏం చేశాడు? డిఫీడ్ అంటే లెక్క చేయకపోవడమా, ఒబేడ్ అంటే అంగీకరించడమా? ఎస్, లెక్క చేయలేదు. అతను తన దురదృష్టాన్ని తన వైకల్యాన్ని లెక్క చేయలేదు. కాబట్టి డిఫీడ్ అనేది కరెక్ట్ వన్. నెక్స్ట్ ఫోర్త్ వన్, స్టీఫెన్ ప్రొవైడెడ్ డిడ్ నాట్ ప్రూవ్ దట్ వన్ కెన్ ఓవర్కమ్ క్రైసిస్ విత్ గ్రిట్ అండ్ డిటర్మినేషన్. స్టీఫెన్ ప్రూవ్ చేశాడా లేకపోతే ప్రూవ్ చేయలేకపోయాడా? ఏమని? దట్ వన్ కెన్ ఓవర్కమ్ క్రైసిస్ విత్ గ్రిట్ అండ్ డిటర్మినేషన్. ధైర్యము దృఢ సంకల్పం ఉంటే ఏదైనా సాధించవచ్చని ప్రూవ్ చేశాడా చేయలేకపోయాడా? ప్రూవ్ చేశాడు. కాబట్టి ప్రూవ్డ్ అనేది కరెక్ట్. సో ప్రూవ్డ్కి టిక్ చేయాలి. ఈ విధంగా థర్డ్ ఎక్సర్సైజ్ కూడా కంప్లీట్ అయింది చిల్డ్రన్. నెక్స్ట్ 1959లో ఏమైంది? స్టీఫెన్ హాకింగ్ స్టార్టెడ్ నోటీసింగ్ దట్ హీ వాజ్ బికమింగ్ ఇంక్రీజింగ్లీ అండ్ క్లమ్సీ అండ్ ఈవెన్ ఫెల్ డౌన్ ఏ కపుల్ ఆఫ్ టైమ్ ఫర్ నో రీజన్. 1959లో అతనికి అర్థమవుతుంది అతను ఏ రీజన్ లేకుండా కింద పడిపోవడం, తర్వాత అతను నడవలేకపోవడం ఆ విధంగా జరుగుతుందని అతనికి అర్థమవుతుంది. ఇది 1959లో జరిగినటువంటి విషయం. నెక్స్ట్ 1963లో ఏమైంది? హీ కేమ్ టు నో దట్ హీ వాజ్ సఫరింగ్ ఫ్రమ్ అన్ ఇన్క్యూరబుల్ డిసీజ్ స్క్లెరోసిస్. అతనికి 1963లో తెలిసింది స్క్లెరోసిస్ అనేటువంటి ఒక అరుదైన వ్యాధి, నయం కానటువంటి వ్యాధి వచ్చిందని అతనికి తెలిసింది 1963లో. నెక్స్ట్ 1979, హీ హ్యాజ్ హెల్డ్ ద పోస్ట్ ఆఫ్ ప్రొఫెసర్ ఆఫ్ మ్యాథమెటిక్స్ సిన్స్ 1979. మ్యాథమెటిక్స్ ప్రొఫెసర్గా పోస్టును అధిరోహించడం జరిగింది అక్కడ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో. 1980లో ఏమైంది? హీ హ్యాడ్ టు రిలీ అపాన్ నర్సెస్ మీద ఆధారపడ్డాడు. పూర్తిగా నర్సెసే అతనికి అన్ని పనులు చూసుకోవడం జరిగింది. 1985, హీ అండర్వెంట్ అన్ ఆపరేషన్ అండ్ లాస్ట్ హిస్ స్పీకింగ్ ఎబిలిటీ. 1985లో అతనికి ఆపరేషన్ చేశారు. ఆ ఆపరేషన్లో ఏమైంది? అతనికి మాట్లాడే శక్తి కూడా పూర్తిగా కోల్పోవడం జరిగింది. సో ఈ విధంగా ఒక్కొక్క ఇయర్లో ఈ విధంగా ఈ విషయాలు జరిగాయి. దీంతో మనకి ఈ 4th ఎక్సర్సైజ్ కూడా కంప్లీట్ అయిపోయింది. దీంతో కాంప్రహెన్షన్ పార్ట్ కంప్లీట్ అయిన చిల్డ్రన్.